ఇక డీటెయిల్స్ చూస్తే కాసేపట్లో ఏపీ ఎండీసీ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నారు. వైద్య పరీక్షల తర్వాత కోర్టుకి తరలించనున్నారు. గనుల వెంకటరెడ్డి స్టేట్మెంట్ ను అధికారులు రికార్డు చేశారు. ఇసుక టెండర్ల కేటాయింపులో నిబంధనలు వెంకటరెడ్డి పాటించలేదు. జేపీ ప్రతిమ కంపెనీలకు అర్హత లేకున్నా టెండర్లు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. కాసేపట్లో ఏపీ ఎండీసీ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నారు. వైద్య పరీక్షల తర్వాత కోర్టుకు తరలించనున్నారు. గనుల వెంకటరెడ్డి స్టేట్మెంట్ ను అధికారులు రికార్డు చేశారు. ఇసుక టెండర్ల కేటాయింపులో నిబంధనలు వెంకటరెడ్డి పాటించలేదు. జేపీ ప్రతిమ కంపెనీలకు అర్హత లేకున్నా టెండర్లు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి ఏసీపీ అధికారులు అధిరోధిస్తున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్ లో ఆయన ఉన్న అడ్రస్ సమాచారం అందడంతో ఒకటి నాడు చేరుకుని 2 బృందాలుగా వెళ్లి పెట్టుకోవడం జరిగింది. ఉదయం ఏసీపీ ఆఫీస్ లో ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అందులో ప్రధానంగా ఇప్పటివరకు ఏసీబీ ఇన్ఛార్జ్ ఏదైతే అవినీతి జరిగినట్టు అదేవిధంగా అక్రమంగా కాంట్రాక్ట్ కట్టబెట్టిన వైనంపై ఏసీబీకి ఏదైతే ఆధారాలు సేకరించారో వాటిని మరోసారి క్రోడీకరించుకునేందుకు ఆయన పరిపరి విధాలుగా ప్రశ్నించడం జరిగింది. దానికి సంబంధించి ఆయన కొన్ని వాటికి సొంతంగా సమాధానంగా మరికొన్నిటికి మాత్రం తాడేపల్లి ప్యాలెస్ వేదికగా వచ్చిన ఆదేశాలను తాను పాటించాలని ప్రభుత్వ పెద్దలు ఏం చెప్తే అదే తాను అధికారిగా వ్యవహరించాను తప్ప అందులో తన ప్రమేయం లేదని కూడా చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో అప్పట్లో ఆ కాంట్రాక్ట్ సంబంధించి ఎవరెవరి ద్వారా వాళ్ళు వచ్చారు, ఎవరెవరు సిఫార్సులతో సంతకాలు చేశారు, అదేవిధంగా నిబంధనలు పట్టించుకోకుండా ఈ మొత్తం వ్యవహారం ఎందుకు నడిపారనే అంశాలపై కూడా పదే ప్రశ్నించినట్టు కూడా తెలుస్తోంది. అదే వెంకటరెడ్డి మాత్రం కొన్నిటికి మాత్రం పూర్తిగా సమాచారం అందులో కొన్ని అంశాలు ఏదైతే ఈ ఆధారాలు సేకరించారో ఆధారాలకు సరిపోలడంతో ఆ మొత్తం కూడా రిమాండర్ పట్ల కూడా పొందుపరిచినట్టు తెలుస్తోంది. ఇక ప్రధానంగా తాడేపల్లి ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి ప్రతి ఏడాది కూడా ముడుపులు ఇవ్వటం, వారు అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే మొత్తం ముట్టుకున్నట్టు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ మొత్తంలో ఇటు ఇసుక కావచ్చు, మైనింగ్ కాంట్రాక్ట్లు కట్టబెట్టడం, అర్హత లేని కాంట్రాక్ట్లు కట్టబెట్టిన వైనంపై కూడా కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఇప్పటికీ అధికారికంగానే దాదాపు 2566 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానానికి గండి కొట్టే విధంగా వెంకటరెడ్డి వ్యవహరిస్తున్న తీరుతో పాటు ఇప్పుడు విచారణలో మరిన్ని ఇచ్చిపోయే వాస్తవాలు ఇళ్లకు వస్తున్నాయి. మరి కొన్ని వేల కోట్ల రూపాయలు కూడా ఇదే విధంగా అన్యక్రాంతం చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. సుప్రీంకోర్టు కింద జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి ఆదేశాలు జారీ చేసి మీరు అక్రమంగా కట్టబెట్టడం, దీంతో పాటు సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా పూర్తిగా తొంగలకు వచ్చే విధంగా అప్పట్లో ఈ వ్యవహారం మొత్తం నడిచిన నేపథ్యంలో ఇప్పుడు ఇతను ఇచ్చే స్టేట్మెంట్ కావచ్చు, ఇతను ఇచ్చే వివరాలు విచారణలో కీలకంగా మారుతున్నాయి. ఇప్పుడు కొంతమంది వైసీపీ ముఖ్య నాయకుల పేర్లు కూడా ఆయన చెప్పినట్టు జరుగుతుంది. ఈవెన్ జిల్లాల వారికి కూడా ఇసుకు సంబంధించి వైసీపీ ముఖ్య నాయకులకి ఇష్టానుసారంగా అంటే నిబంధనలకు విరుద్ధంగానే ఇసుక తవ్వుకునేందుకు అనుమతి ఇవ్వటం, వారి అనుయాయులు కూడా ఇష్టానుసారంగా టెంటర్ లారీలు పెట్టేసి పాడి ప్రక్రియలు పెట్టి తవ్వుకున్న వైనం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇవన్నిటికి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆక్షేపణ వ్యక్తం చేసిన ఏమాత్రం పట్టించుకోకుండా మొత్తం వ్యవహారం నడిపిన నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా ఏసీబీ అధికారులు ప్రస్తావిస్తూ వెంకటరెడ్డిని పదే ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఆయన నుంచి స్టేట్మెంట్ పూర్తయిన తర్వాత కొద్దిసేపు క్రితం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షలు కూడా తీసుకున్నారు. అక్కడ వైద్య పరీక్షలు కూడా పూసి ఇస్తూ ఇప్పుడే కొద్దిసేపు క్రితం విజయవాడ ఏసీబీ కోర్టు హాజరుపరిచేందుకు కోర్టు ప్రాంగణానికి అయితే చేరుకున్నారు. ఆ జడ్జి గారు న్యాయమూర్తి ఆ ప్రస్తుతం లంచ్ కావడంతో ఆయన ఛాంబర్ లో ఉన్నారు. ఆమె బెంచ్ పైకి రాగానే న్యాయమూర్తి ముందు హాజరుపడతారు. అయితే మొత్తం ఈ రిపోర్ట్ ఆధారంగా ప్రస్తుతం అయితే అతను రిమాండ్ విధించే అవకాశం ఉందని న్యాయవాదులు అభిప్రాయపడతా ఉన్నారు. ఆ తర్వాత వెంటనే కస్టడీ పిటిషన్ కూడా వేయాలని ఏసీబీ అధికారులు భావిస్తా ఉన్నారు. ఈ పరిణామాలకు సంబంధించి కోర్టులో ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది, అలాగే కస్టడీ పిటిషన్ సంబంధించి వాదోపాదాలు ఎలా ఉంటాయి అంశాలపై ప్రస్తుతం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పుడు వెంకటరెడ్డి దొరికినందు కూడా కొంతమంది వైసీపీ నాయకులు అప్పుడు ఎవరైతే ఇతనిపై ఒత్తిడి తెచ్చారో వారందరూ కూడా ఇప్పుడు న్యాయవాదులు ఢిల్లీ నుంచి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసు నుంచి ఏ విధంగా ముందస్తు బెయిల్ కావచ్చు, ముందస్తు కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.